మానవ జీవితంలో డబ్బు ఎంతవరకు అవసరం? పడవ ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలంటే ఏం కావాలి? నీళ్లు కావాలి. పడవ ఎవరు? మన జీవితం అనుకుందాం. నీళ్ళు ఎవరు? డబ్బు అనుకుందాం. ఒక మనిషి తన జీవనాన్ని సాగించాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి. పడవ పైన ఉండాలి, నీళ్లు కింద ఉండాలి. ఇదే నీళ్ళు పడవలోకి ఎక్కినాయి అనుకోండి, పడవ ఏమవుద్ది? మునిగిపోద్ది. డబ్బు నువ్వు బ్రతకటానికి మాత్రం ఉపయోగించుకో. ఆ డబ్బుని నీ జీవితంలోకి రప్పించావనుకో, నీ విలువల్లోకి రప్పించావనుకో, నీ బంధాల్లోనికి రప్పించావనుకో, డబ్బు అవసరమే కానీ ఎంతవరకు ఉపయోగించుకోవాలి? ఒక పనిముట్టులో వాడుకోవాలంటే అంతే. అన్నం తినడానికి ప్లేట్ ఎలా ఉపయోగించుకుంటామో బ్రతకటానికి డబ్బును కూడా అలా ఉపయోగించుకోవాలంట. అన్నం తిన్న తర్వాత ప్లేట్ ఏం చేస్తాం? కడిగేసి ఆ పక్కన పాడేస్తాం. మన పక్కన పెట్టుకుని పడుకోం కదండి. అంటే డబ్బు ఏం చేస్తుంది? బంధాల్లోకి వచ్చి వారి ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. తెలివైనడు ఏం చేస్తాడని అంటే, ఒకవేళ పడవ వెళ్తున్నప్పుడు ఏదైనా నీళ్లు కాస్త కోస్త ఎగురొచ్చి కెరటలు గందులు పట్టాయనుకోండి, ఏం చేస్తాడు? దోషులతోటి బయట పాడేస్తాడు. పడకపోతే ఏమవుతుందంటున్నా, వాళ్ళ కాళ్ళ కూరుకుపోతారండి. డబ్బు జీవితంలో రాకుండా మన జీవితాన్ని నడిపించే ఒక పనిముట్టులా మనం వాడుకోగలిగితే నైతిక విలువలు బాగుంటాయంట, బంధాలు కూడా బాగుంటాయంట. నైతిక విలువలు కోల్పోవడం కారణం ఏంటి? డబ్బు సంపాదించడమే కదా. గర్వం పెరిగిపోవడానికి కారణం ఏంటి? డబ్బు సంపాదించడమే కదా. ఇవన్నీ ఎక్కడికి వచ్చేస్తున్నాయి? మన జీవితాల్లోనికి వచ్చేసి మనల్ని, మన ఆత్మీయ జీవితాన్ని ముంచేస్తాయి.